హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవి షాట్స్. ఐపీఎల్ మొట్టమొదటి మ్యాచ్ ఇవాళ. ఈ ఐపీఎల్ 19 ప్రారంభం కాబోతోంది చిన్నస్వామి స్టేడియంలో. టీంలో గురించి మాట్లాడుకున్నాం, నా 4 కూడా చెప్పేశాయి, ఇక 4 గురించి మర్చిపోదాం. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ గురించి ఆలోచిద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రమ్ ద చిన్నస్వామి స్టేడియం. ఇరు జట్లకి వాళ్ళ ప్రైమ్ బౌలర్స్ ఆడట్లేదు. ఇరు జట్ల దగ్గర మంచి బ్యాటింగ్ సెటప్ అనేది ఉంది. ఒకే ఒక్క ఫ్యాక్టర్ వీళ్ళిద్దరిని వేరు చేస్తుంది. అది ఏం ఫ్యాక్టర్, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఇదొక మెల్లమెల్లగా ఒక అద్భుతమైన ఇంటెన్స్ రైవలరీగా మారే ఒక మ్యాచప్. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆఫ్ కోర్స్ ఆర్సీబీ ఎంఐ అని మాట్లాడతాం, ఆర్సీబీ సిఎస్కే అని మాట్లాడతాం, కానీ మెల్లగా ఈ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ రైవలరీ అనేది చాలా చాలా ఐ బాల్స్ డ్రా చేస్తుంది. ఫర్ ఎ వెరీ సింపుల్ రీజన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ ఎన్కౌంటర్. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ చిన్నస్వామిలో ఆడినప్పుడు ఆ మ్యాచ్ స్కోర్ చూస్తే దిమ్మలు తిరిగి మైండ్ బ్లాక్ అవుతాయి. 287 ఆర్సీబీకి అగేన్స్ట్గా ఎస్ఆర్హెచ్ కొడితే 260 ఆర్సీబీ కొట్టింది ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా. సో ఓవరాల్ మ్యాచ్లో 550 పరుగులు స్కోర్ అయ్యాయి ఏంటి T20 మ్యాచ్లో. సో మళ్ళీ తర్వాత చిన్నస్వామిలో మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి అదే రీతిలో అదే సెటప్ అదే హడావిడ్ అనేది ఇక్కడ ఉండబోతోంది అనేది అందరి నమ్మకం కూడా. అండ్ పిచ్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ అలాగే తయారవుతుంది. అందుకే హేజల్వుడ్ లేని లోటు, అలాగే ప్యాట్ కమిన్స్ లేని లోటు అనేది ఇరు జట్ల మీద చాలా గట్టిగా కనిపిస్తుంది. ఎక్కువగా కనిపించేది ఐ థింక్ ఆన్ ఆర్సీబీ, బికాజ్ ఆర్సీబీ హేజల్వుడ్ మీద డిపెండ్ అయినంతగా ఎస్ఆర్హెచ్ కమిన్స్ మీద డిపెండ్ అవ్వలేదు. ఆర్సీబీ అండ్ హేజల్వుడ్ అనేది డైరెక్ట్ కోరిలేషన్. బ్యాడ్ డే ఫర్ హేజల్వుడ్, బ్యాడ్ డే ఫర్ ఆర్సీబీ. సరే, హేజల్వుడ్ లేకపోతే రీప్లేస్మెంట్ ఏంటి, అతని దగ్గరికి వచ్చే అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనుకుంటే కనుక దేర్ ఈజ్ తుషార్ అనుకున్నాం. బట్ తుషార్కి నో అబ్జెక్షన్, అతను అవైలబుల్లో లేడు. ఇదేంట్రా గోలా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు అనే దాని మీద ఆలోచన కనిపిస్తాం. అలాగే ఆర్సీబీకి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటి అంటే కనుక ఫార్మ్ ఆఫ్ టిమ్ డేవిడ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఫిల్ సాల్ట్. సో డేవిడ్ బెతెల్లా అనేది కూడా చూసుకోవాలి. దే షుడ్ నాట్ ఐడియలీ చేంజ్. సో సాల్ట్ అలాగే డేవిడ్ ఇద్దరు ఆడతారని అనిపిస్తుంది. దేవదత్ పడికల్ కూడా వస్తాడని అనిపిస్తుంది ఫర్ ద స్టార్టర్స్. ఎస్ఆర్హెచ్కి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జయదేవ్ ఉనాద్కడ్ కానీ హర్షల్ పటేల్ కానీ పిచ్ కొంచెం స్లో అయిన తర్వాత హాఫ్ ఏప్రిల్ నుంచి బాగా వేయడం మొదలు పెడతారు. ఎందుకంటే కొంచెం స్లోవర్ సర్ఫేజ్ల మీద కాస్త హీట్ వచ్చి కొంచెం గ్రిప్ అయ్యే సర్ఫేస్ మీద ఆగే సర్ఫేస్ మీద వీళ్ళు మంచి బౌలర్స్. బట్ పాటా వికెట్లు వచ్చాయంటే కనుక లాగిబెట్టి కొడతారు. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ సమస్యలు ఉన్నాయి. అలాగే కమిన్స్ లేడు. ఇప్పుడు ఎస్ఆర్ మల్లింగా డైరెక్ట్గా వస్తాడో రాదో తెలియదు. ఆ డేవిడ్ పైన అయితే జాయిన్ అయ్యాడు. సో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడిస్తారా లేదా తెలియదు. కార్స్ ఈజీగా పవర్ ప్లే బౌలర్ తెలియదు. సో ఇటువంటి సమస్యలు చాలా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆర్సీబీ దగ్గర అట్లీస్ట్ దేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ భువీ. నా దృష్టిలో దట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. భువనేశ్వర్ కుమార్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ యొక్క మ్యాచ్లో. అండ్ ఇరు జట్ల మధ్య డిఫరెన్స్ అవ్వచ్చు, విజయానికి కారణం అవ్వచ్చు. లేదంటే కనుక అతని స్పెల్ ఎస్ఆర్హెచ్ బాగా ఆడిందంటే కనుక ఎస్ఆర్హెచ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఒక ఫ్యాక్టర్ ఎస్ఆర్హెచ్ దగ్గర లేదు కాబట్టి ఆర్సీబీ విల్ ఫీల్ ఓకే ఫైన్, మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మనం ముందు తీసుకుపోదాం అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఆర్సీబీ దగ్గర కాస్త బ్యాలెన్స్ ప్రొవైడ్ చేసే ఫ్యాక్టర్లు ఎక్కువ ఉన్నాయి. కర్టసీ కృణాల్ పాండ్యా. ఎస్ఆర్హెచ్ దగ్గర బ్యాలెన్స్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్ ఈజ్ నితీష్ కుమార్ రెడ్డి. మరి అతను ఎంతవరకు క్రియేట్ చేయగలడు, ఎంతవరకు బౌలింగ్ వేయగలడు అనేది ఈ సీజన్ మొత్తం అంతా కూడా చూసుకోవాల్సిన ఒక అంశం. సరే, ఒక హిస్టరీ ఉంది. ట్రావిస్ హెడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వాయించి వదిలిపెట్టాడు. క్లాసన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లివింగ్స్టన్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, అతను ఏమన్నా వాయిస్తాడా అని. స్టార్టింగ్లో అయితే డెఫినెట్లీ టీంలో ఉంటాడు. మరి ఎంతవరకు వాయిస్తాడు, ఎలా వినిపిస్తుంది అనేది మాత్రం చూసుకోవాల్సిన అంశం. హెడ్ టు హెడ్ మనం మాట్లాడుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ 13-11 ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. అందుకంటే నాకు ఈ రైవల్రీ అనేది చాలా ఇంటెన్స్గా మారుతుంది అని చెప్పి. బట్ నాకు తెలిసినంత వరకు దెర్ ఆర్ అ ఫ్యూ కీ బ్యాటిల్స్. మనం ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. బట్ కొన్ని కీ బ్యాటిల్స్ అయితే భలే ఉండబోతున్నాయి. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భువీ ఈజ్ డెఫినెట్లీ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే. సో ట్రావిస్ హెడ్కి అగేన్స్ట్గా అలాగే అభిషేక్ శర్మకి అగేన్స్ట్గా భువీ స్పెల్ అనేది ఎట్లా ఉండబోతుందో ఈజ్ గోయింగ్ టు డిసైడ్ ద మ్యాచ్. అండంలో ఎటువంటి మనకి అతిశయోక్తి కానీ ఎటువంటి తప్పిదాలు కానీ కనిపించట్లా ఆ మాటలో. సో లెటెస్ట్ అభిషేక్ శర్మ ఎవరైతే మంచి ఊపు మీద ఫామ్ మీద ఉన్నాడో, ఎస్ఆర్హెచ్కి డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడో, భువీ వర్సెస్ అభిషేక్ శర్మ ఫస్ట్ బ్యాటిల్ పెట్టా. మీరు అభిషేక్ ప్లేస్లో ట్రావిస్ హెడ్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్. అది అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ భువనేశ్వర్ కుమార్ ఎట్లా బౌలింగ్ చేయబోతున్నాడు అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. అది ఫస్ట్ కీ బ్యాటిల్. నా సెకండ్ కీ బ్యాటిల్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్. ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు ఆర్సీబీలో. ఒకడు సుయష్, లాస్ట్ టైం చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ సుయష్ అంత రీతిలో బౌలింగ్ చేయడం కూడా ఆర్సీబీ గెలుపులో ప్రధానమైన కారణమైంది. సో సుయష్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, మావాడు ఎట్టాగా ఉన్నాడు, ఇసిరి కొడతాడు. సో క్లాసన్ ఆడబోతున్నాడు మిడిల్ ఓవర్స్లో క్లాసన్కి స్పిన్ వెయ్యాల్సిందే. ఎక్కడో ఒక కృణాలు కానీ లేదా సుయష్ కానీ స్పిన్ వెయ్యాల్సిందే. మీరు తప్పించుకుందామన్నా తప్పించుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ దయాలు కూడా లేడు.
సో మీరు యంగ్స్టర్ మంగేష్ని దోస్తారా, రషీద్ సలాందర్ని దోస్తారా, రొమారియో షెపర్డ్ని దోస్తారా, ఎవరిని దోస్తున్నా ఎక్కడో అక్కడ వీళ్ళిద్దరు దొరికే అవకాశం ఉంది. కాబట్టి కృణాల్/సుయష్ వర్సెస్ క్లాసెన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. బట్ నేను కృణాల్ అని పెట్టా, ఎందుకంటే సుయష్ కన్నా కూడా కృణాల్ మీదే క్లాసెన్కి అగేన్స్ట్గా కాస్త తోసే అవకాశం ఉన్నాయి. పటిదార్ ఆలోచనలు అట్లా ఉండబోతున్నాయి అనేది నా ఫీలింగ్. సో కృణాల్ వర్సెస్ క్లాసెన్ అనేది ఇంకొక అద్భుతమైన బ్యాటిల్. ఇక మూడో బ్యాటిల్ ఉంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అక్కడ బ్యాటర్స్ ఉన్నారు, అక్కడ మిడిల్ ఓవర్స్ బ్యాటర్స్ ఉన్నారు, ఇక్కడ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ పవర్ ప్లేలో హర్ష్ దుబే ఇస్ గోయింగ్ టు బౌల్ అండ్ ఆర్సీబీస్ ప్రైమ్ బ్యాటర్, ఇంపార్టెంట్ బ్యాటర్ ఈజ్ విరాట్ కోహ్లీ. ఏం కాదనట్లా విరాట్ కోహ్లీకి అతను ఫ్రీడమ్ ఇచ్చారు, అతను జోన్ ఇచ్చేశారు, నువ్వు వాడుకోయా స్వామి, తర్వాత మిగతా వాళ్ళందరూ కొడతారని చెప్పారు. బట్ స్టిల్ విరాట్ విల్ వాంట్ టు కమ్అట్ ఆల్ గన్స్ బ్లేజింగ్, అగ్రెసివ్గా వచ్చి ఆడే ప్రయత్నం అతను కూడా చేద్దాం అనుకుంటాడు. కాబట్టి హర్ష్ దుబే వర్సెస్ విరాట్ కోహ్లీ అనేది థర్డ్ బ్యాటిల్. ఇంకా కొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి, నేను కాదనట్లా. రజత్ పాటిదార్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, అతను ఆడాల్సి వచ్చిందంటే అతను బాగా ఆడతాడు. హిమ్ అగేన్స్ హర్షల్ పటేల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉండబోతుంది. ఇప్పుడు డేవిడ్ పై నిజంగానే బౌలింగ్ చేస్తాడంటే పెయిన్ వర్సెస్ సాల్ట్ మంచి బ్యాటిల్గా ఉండబోతుంది. ఏషాన్ మలింగా టీంలో ఉన్నాడంటే కనుక మలింగా వర్సెస్ షెపర్డ్, డేవిడ్ మంచి బ్యాటిల్ లాగా ఉండబోతుంది. నేను కాదనట్లా. సుయష్ బౌలింగ్ చేస్తున్నాడు, సుయష్ వర్సెస్ క్లాసెన్ కానీ సుయష్ వర్సెస్ ఎన్కేఆర్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లో ఉండబోతుంది. సో ఐఎమ్ నాట్ డినయింగ్ అదర్ బ్యాటిల్స్, ఐ ఓన్లీ పిక్డ్ అప్ 3 బ్యాటిల్స్. ఇప్పుడు టీమ్ కంపోజిషన్ విషయానికి వచ్చేస్తే కానీ ఐ థింక్ ఆర్సీబీకి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు విత్ రెస్పెక్ట్ టు ద టీమ్, ఎందుకంటే టాప్ 8 సెట్ వాళ్ళకి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ఆ తర్వాత మీకు వెంకటేష్ అయ్యారా లేకపోతే దేవదత్ పడికల. ఇఫ్ దే డోంట్ వాంట్ టు చేంజ్ నేను దేవదత్ పడికలే వస్తాడు. తర్వాత మీకు రజత్ పాటిదార్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్ 9. సో 10 అండ్ లెవెల్లో మీరు ఆలోచించుకోవాలి. మంగేష్ అండ్ రషీద్ సలాందర్తో వెళ్ళి సుయష్ని ఇంపాక్ట్గా పెట్టుకుంటారు, అదే జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే కనుక దే కెన్ పుట్ ఇన్ డఫీ ఆల్సో, బట్ అది డఫీని పెడతారా లేదా అనేది చూసుకోవాలి. డఫీ కెన్ ఆల్సో కమ్ ఇన్, నేను కాదనట్లా. ఓకే రైట్, బెతల్ ఆర్ టిమ్ డేవిడ్లో కాల్ చేసుకోవాలి. అశ్విన్ లాంటి వాళ్ళైతే ఇద్దరు ఆడించండి, తర్వాత అంటాడు. పడికల్ని డ్రాప్ చేయండి, బెతల్ని ఆడించండి, మొత్తం ఇండియన్ బౌలింగ్తో వెళ్ళని అన్నాడు. అది వెళ్ళినా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఈ ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చేస్తే కనుక కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, బట్ కాస్త క్లారిటీ కూడా ఉంది. మీకు మనవాడి పేరేంటి, ఇషాన్ కిషన్ 1 డౌన్లో ఆడతాడు, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు, ఇది ఫిక్స్. నంబర్ 4లో మీరు క్లాసన్ ఉన్నాడు, ఆ తర్వాత లివింగ్స్టన్ ఉన్నాడు, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, 6 ఫిక్స్. 7లోనే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు సలీల్ని ఆడిస్తారా, స్మరణ్ ఆడిస్తారా, అనికేత్ని ఆడిస్తారా. 8లో హర్ష్ దుబే ఖచ్చితంగా ఆడాలి. ఆ తర్వాత మీకు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ డెఫినెట్గా ఉంటారు. ఇట్ లీవ్స్ యూ 2 స్పాట్స్. మీరు డేవిడ్ పెయిన్ అండ్ అలాగే ఏసాన్ మలింగా / బ్రైడెన్ కార్స్తో వెళ్తారా, వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ దగ్గర హర్ష్ దుబే ఒకే స్పిన్నర్తో వెళ్తాడు, లివింగ్స్టన్ కెన్ ఆల్సో బౌల్ సమ్ స్పిన్. కాదు శివాంగ్ ఉన్నాడు మా దగ్గర, వీ విల్ టేక్ దట్ రిస్క్ అనుకుంటే కనుక శివాంగ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, మిగతా 3 ఫాస్ట్ బౌలర్స్ అవుతారు. సో నాకు తెలిసినంతవరకు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మిడిల్ ఓవర్స్లో కాస్త ఫాస్ట్ బౌలర్స్తో కొంచెం హ్యాండిల్ చేసుకొని జయదేవ్ మీద హర్షల్ పటేల్ మీద ప్రెషర్ తీసే ప్రయత్నం చేసే ఆలోచనలు ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది బౌలింగ్ పరంగా ఆర్సీబీ హ్యాస్ అ స్లైట్ ఎడ్జ్. బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు బాగా ఉన్నాయి, ఎక్స్ప్లోజివిటీ కాస్త ఎస్ఆర్హెచ్ దగ్గర ఎక్కువ ఉంది. ఆ ఎక్స్ప్లోజివిటీని భూవీ కనుక ఆపాడు అంటే కనుక ఇట్ ఈస్ ఆర్సీబీస్ విక్టరీ. స్టిల్ కొంచెం అహెడ్గా ఎవరున్నారంటే ఆర్సీబీ అనే చెప్తా. ఈవెన్ మై టాప్ 4 కూడా చెప్పా ఆర్సీబీ హస్ హైయెస్ట్ ఛాన్సెస్ మనం ముందుకెళ్ళడానికి అని చెప్పేసి. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ హేజల్వుడ్, వాళ్ళు ఎట్లా ఆడబోతున్నారు. ఆర్సీబీ ప్రివ్యూలో కూడా అదే చెప్పారు. సో దాని మీద ఎస్ఆర్హెచ్ కనుక డెంట్లు కొట్టిందా ఆర్సీబీ ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసినంతవరకు ఇట్ ఈస్ అ వెరీ వెరీ హై స్కోరింగ్ మ్యాచ్. ఇక టాస్ విన్ అయ్యి మరి ఫీల్డింగ్ ఎంచుకుంటారా, బ్యాటింగ్ ఎంచుకుంటారా అనేది చూడాలి. ఐ థింక్ ఇషాన్ కిషన్ వుడ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్. మరి రజత్ పాటిదార్ ఏమనుకుంటాడో చూసుకోవాల్సిన ఒక అంశం, అందులో ఎటువంటి డౌటు లేదు. సో ధమాకేదార్ స్టార్ట్ అనేది ఐపీఎల్కి రాబోతోంది. అండ్ చూద్దాం ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి, సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయా అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంశం. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ భువీ. ఇప్పుడు కూడా ఈజ్ స్టిల్ అట్ ఇస్ ప్రైమ్, లేదంటే కనుక నియర్ ఇస్ ప్రైమ్ ఉన్నాడా, నితీష్ కుమార్ రెడ్డి ఆపర్చునిటీకి ఎట్లా రైజ్ అవ్వబోతున్నాడు, ఇషాన్ కిషన్ యాస్ క్యాప్టెన్ ఇన్ ఐపీఎల్ ఎట్లా చేయబోతున్నాడు, అభిషేక్ శర్మ కొన్ని ఫ్లాపుల తర్వాత ఫైనల్ బాగా ఆడాడు, దాని నుంచి కంటిన్యూ అయ్యి ముందుకు వెళ్ళబోతున్నాడా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి టు లుక్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగైన్ విరాట్ కోహ్లీ ఆడేది ఐపీఎల్ అండ్ వన్డే ఇంటర్నేషనల్స్, అతను ఎట్లా సంసిద్ధంగా ఉన్నాడు అనేది కూడా చూసుకోవాల్సిన అంశం. మీకే అనిపిస్తుంది ఎవరు గెలవబోతున్నారు, కామెంట్ చేయండి.